కేసులా నోటీసులా మేడిగడ్డ కుంగుబాటు బాధ్యులపై చర్యలకు కసరత్తు విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా ముందుకెళ్లాలని సర్కార్ నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని సిఫారసులపై విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇక క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అధికారులపై ఎఫ్ఐఆర్ల నమోదుకు ఆదేశించడం, మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరడం లేదా అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వీటిలో ఏ విధానాన్ని అనుసరించాలనే విషయమై విజిలెన్స్ మాన్యువల్ను అధ్యయనం చేస్తూ ఉందంట. మొత్తం మీద వీళ్ళకు నోటీసులు ఇవ్వాలన్నా లేకపోతే కేసులు పెట్టాలన్నా, కేసులు పెట్టాలన్నా నోటీసులు ఇవ్వాలన్నా అంటే కేసులు పెట్టరు, నోటీసులు ఇస్తారు. ఇట్లా వేరే ఇప్పుడు అయినాయా అంటే అయినాయి, పోయినాయి అంటే పోయినవి, తర్వాత ఏమంటారు దానిపైన దర్యాప్తు జరిగిందా అంటే జరిగింది. అంటే వస్తారు, వచ్చేసిన తర్వాత నాకు తెలియదు, మర్చిపోయినా, తర్వాత జ్ఞాపకం లేదు, ఇగో ఇటువంటి సమాధానాలు చెప్తారు. చెప్తే అట్లా అయిపోతుంది లెక్క. మొన్న గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి 20 సంవత్సరాల క్రితము గాలి జనార్దన్ రెడ్డి కావలసినన్ని మొత్తం కూడా గనులు తవ్వేసిండు, తర్వాత బంగారు సింహాసనాలు చేయించుకుంటూ రకరకాలుగా మొత్తం కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా పోగేసుకున్నాడని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిండని చెప్పేసి రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలే కాదు, నిరూపణ కూడా అయిందని చెప్పేసి ఆయనను జైలుకు పంపించిండ్రు. జైలుకు పంపించిన తర్వాత మళ్ళా కోర్టు ఏం చేసింది, మళ్ళీ ఇంకో పై కోర్టుకి వెళ్తే హైకోర్టు అట్లేం కాదు, గాలి జనార్దన్ రెడ్డి చాలా మంచోడు కాబట్టి ఆయన నిడిచిపెట్టాలి. ఆయన నిడిచిపెట్టడంతో పాటు ఆయన పక్కకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరిని వదిలిపెట్టాలంటే అందరిని వదిలిపెట్టేసారు. అంటే పైసామ్య పరమాత్మ అన్నట్టు ఉండాలి లెక్క. మొత్తం కొన్ని విషయాలలో అట్లా జరుగుతూ ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి గతంలో జడ్జీలను కూడా మేనేజ్ చేయడానికి, జడ్జీలను కూడా కొనడానికి డబ్బులు ఇచ్చినట్టుగా కొంతమంది జడ్జీలు కూడా వాళ్ళపైన కూడా అయింది. అట్లా అయింది అన్నట్టు లెక్క. మరి ఏందో కథ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.